హాయ్ అండి. ఈరోజు నేనైతే కొంతమంది పిల్లలు ఎంత పాలు తాపించడం ఆపేద్దామని చూసినా కూడా, ఎంత ట్రై చేసినా కూడా కొంతమంది పిల్లలు అనేది ఏం పూసుకున్నా కూడా మానరండి, అలానే తాగుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చేయండి. నేనైతే 3 ఆప్షన్స్ చెప్తాను, దాంట్లో ఏ ఒక్కటైనా ఖచ్చితంగా అనేది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ది వచ్చేసి అందరికీ తెలిసినట్టేనండి, యాపాకు పూసుకోవడము. ఈ యాపాకు పూసుకుంటే చాలామంది పిల్లలు అనేది తాగడం అయితే ఆపేస్తారు. ఫస్ట్ ఒక 3 days డైలీ పూసుకోవాలండి. పూసుకొని పాలు తాపించాలి అనుకున్నప్పుడల్లా అయితే పట్టించుకోవాలి. అప్పుడైతే చేదుకి కొంతమంది పిల్లలు మానేస్తారు. కొంతమంది పిల్లలు అయితే దాన్ని తుడుచుకొని కూడా తాగుతారండి. అదైతే యాపాకులో ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే ఇంకా నేను చాలామంది పిల్లలు అయితే మానేస్తారు. ఇంకొక సెకండ్ ఆప్షన్ నేను ఏం చెప్తానంటే కాఫీ పొడి అండి. కాఫీ పొడి కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అప్లై చేసుకోవచ్చు. ఒక 3 days లైన్గా అయితే అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నా కూడా దానికి కూడా చేదుకు అనేది పిల్లలు అనేది తాగరండి. చాలామంది పిల్లలు అనేది కాఫీ పొడికి కూడా మానేస్తారు. ఇంకొకటి థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ కలమందానండి. కలమంద కూడా చేదుగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మానేస్తారు. అది కూడా డైలీ ఒక 2-3 days డైలీ అయితే పూసుకోవాలండి. పూసుకుంటే ఖచ్చితంగా అనేది పిల్లలు అనేది మానేస్తారు. చేదుకు అనేది తాగరు. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఖచ్చితంగా ఈ 3 ఆప్షన్స్ ఒక్కటి కాకపోతే ఇంకొకటైనా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు వీటిని అయితే ఫాలో అవ్వండి. ఏదో దానికన్నా అయితే ఖచ్చితంగా మానేస్తారు. అసలు దాని గురించి అయితే టెన్షన్ పడే పని లేదండి. ఫస్ట్ యాపాకుతో ట్రై చేయండి, లేదంటే కాఫీ పొడి పూసుకోండి. ఇంకా లాస్ట్ కలమందనండి. ఆ మూడిట్లో ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా పిల్లలు పాలు అనేది మానేస్తారు. దాని గురించి అయితే ఏమీ టెన్షన్ పడే అవసరం లేదండి. ఇంకా ఈ వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ follow and subscribe. Thank you.